నాడు లక్ష్మీదేవిని యముడిని చూసారా? లక్ష్మీదేవి కావాలి, యముడు అక్కర్లేదు, ఆయన కావాలి యముడు. అంతేకాదు యమారాధన వల్ల కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. పదాలకు అర్థం తీసుకోండి. యమ అంటే యమించువాడు, కంట్రోల్ చేయవాడు. నీ అంతటి నువ్వు యమించకపోతే ఆయన్ని చెయ్యు. అంతేకాదు అష్టాంగ యోగంలో మొదటి మెట్టు ఆయనే. అష్టాంగంలో ముందుకెళ్లాలన్నా యముడే కావాలి. యముడు, ఆయనతో పాటు శ్రీ సమన్విత పార్వతి, లక్ష్మీదేవితో కూడిన పార్వతీదేవిని ఆరాధించాలన్నారు ఇక్కడ. ఏది విధేయ నాడు. అలాగే షష్ఠి నాడు కార్తికేయుని, సూర్య భగవాన్ని ఆరాధించాలి. వంశము అర్థమని తెలుసు కదా, సత్సంతానాన్ని ఇస్తుంది, సంపదని పెరుగుతుంది. అష్టమి నాడు దుర్గను ఆరాధించాలి. నవమి నాడు మాతృకా దేవతలను ఆరాధించాలి. తక్షకుణ్ణి ఆరాధించమన్నారు. నాగదేవతలను ఆరాధించవలసింది ఈ దివ్యమైన అష్టమి నాడు. దశమి నాడు అంటే నాగదేవతల అనుగ్రహం ఉంటే ఇదివరకున్న సర్పదోషాదులు కూడా తొలగుతాయి. ఇక దశమి నాడు ఇంద్రుని, కుబేరుని ఆరాధించమన్నాడు. ఏకాదశి నాడు సప్తర్షుల్ని ఆరాధించమన్నాడు. ద్వాదశి నాడు హరిని ఆరాధించాలి. త్రయోదశి నాడు మన్మథుని ఆరాధించాలి. ఆ మన్మథుని ఆరాధించేటప్పుడు కోరికలు తీరుస్తాడు, కానీ అది మళ్ళీ నిన్ను పతనం చేయకుండా శివారాధన చేయాలి పక్కన. ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయగలిగే వాడు ఈ మహానుభావుడే. అందుకే కామదేవ ఉపాసన, కామేశ్వర ఉపాసన. ఇక చతుర్దశలో మహేశ్వరుడైన శివుణ్ణి, పూర్ణిమ నాడు బ్రహ్మదేవుని ఆరాధించాలి. అమావాస్య నాడు